తనపై ఫిర్యాదు చేసిన కేవీ రావు ఎవరో తనకు తెలియదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై అవసరమైతే తిరుమల వెంకటేశ్వర స్వామిపై కూడా ప్రమాణం చేస్తా అన్నారు. కాకినాడ పోర్టు సెస్కు సంబంధించిన కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి పలు అంశాలపై అధికారులకు వివరణ ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు అని స్పష్టం చేశారు. కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏపీ సిఐడి వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా అడగడం జరిగింది. కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు. కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు. రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు, నాకు తెలియదు. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రంగనాథన్ అండ్ కంపెనీ, శ్రీధర్ అండ్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసా అని అన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో అది ఎవరైనా కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది, ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది. నన్ను అడిగితే నాకు తెలియదు. మీరు ఎవరైతే సంబంధిత అధికారులో వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని ప్రూవ్ చేసుకోవాలనంటే కేవీ రావు మీద డిఫమేషన్ వెయ్యాలి అన్నటువంటి విషయాన్ని నిర్ణయానికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి కూడా నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, నేను చెప్పడం జరిగింది.